ఈ వీడియోలో మనం వెజ్ కన్స్ట్రైంట్స్ చూస్తాము. మీరు పుల్లీ కన్స్ట్రైంట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు చూడొచ్చు. పార్ట్ 7 వీడియో మనకి పుల్లీ కన్స్ట్రైంట్స్ ఉంటుంది, ఇది పార్ట్ 8 వీడియో. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. వెజ్ కన్స్ట్రైంట్స్ అనొచ్చు, లేకపోతే నార్మల్ కన్స్ట్రైంట్స్ అనొచ్చు. మరి ఈ వెజ్ కన్స్ట్రైంట్స్ ఏంటో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 బ్లాక్స్ ఉన్నాయి, M1 M2. M1 అనేది మనకి V1 వెలాసిటీతో వెళ్తుంది, M2 అనేది V2 వెలాసిటీతో. ఇప్పుడు ఈ సర్ఫేస్ అనేది మనకి ఇదేమో V1తో వెళ్తుంది, ఇదేమో V2తో వెళ్తుంది. ఈ సర్ఫేస్ అనేది ఎప్పుడు ఈ 2 సర్ఫేస్లు కాంటాక్ట్లో ఉండాలంటే కండిషన్ ఏం చెప్తావు? ఇవి 2 కాంటాక్ట్లో ఉండాలంటే V1 V2 ఉండాలి, అవునా? ఈ 2 సర్ఫేస్లు కాంటాక్ట్లో ఉండాలి అంటే ఎలా ఉండాలమ్మా? V1 V2 ఉండాలి. చూడండి, V1 V2 ఉంటే మనకి సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నట్టు. అలా కాదు, ఇది A1తో వెళ్తుంది యాక్సలరేషన్, ఇది A2తో వెళ్తుంది యాక్సలరేషన్. ఎలా ఉండాలి? A1 A2 ఉండాలి. జాగ్రత్త చూడాలి, A1 A2 ఉండాలి. అప్పుడే మనకి ఆ 2 సర్ఫేస్లు కాంటాక్ట్లో ఉంటాయి. గాట్ ఇట్? అంటే ఈ 2 సర్ఫేస్లు కాంటాక్ట్లో ఉండాలంటే వాటికి మనం నార్మల్గా ఏదైతే తీసుకున్నామో డైరెక్షను, ఆ డైరెక్షన్లో రెండింటికి ఒకటే వెలాసిటీ ఉండాలి. అంటే టు మెయింటైన్ యాక్సలరేషన్ కూడా అంతే, టు మెయింటైన్ surfaces in contact, velocities along normal direction or అర్థమైంది రాద్దాం, perpendicular direction to the surfaces మస్ట్ బి సేమ్. అంటే ఈ పర్పెండిక్యులర్ గీసుకుంటే ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉన్న దీని వెలాసిటీ M2 వెలాసిటీ, అలాగే M1 వెలాసిటీ 2 కూడా ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. అలా సేమ్ ఉంటే దాన్ని మనం సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నాయి అంటాం. సో దీస్ ఆర్ ది కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్స్ ఫర్ దిస్ మోషన్. A1 A2 అనేది మనకి ఏంటమ్మా? కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్. దీనికి యాక్సలరేషన్ ఎంత ఉందో దానికి కూడా యాక్సలరేషన్ అంతే ఉంది అని తీసుకుంటాం. దాన్నే మనం ఏమంటాం? కన్స్ట్రైన్డ్ అంటాం. గాట్ ఇట్? ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తే అర్థమైపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 బ్లాక్స్ తీసుకుంటాను. ఇది M2, ఇది M1. అదేనా? ఇది M2, ఇది M1. ఇలా 2 సర్ఫేసెస్ తీసుకోండి, 2 బ్లాక్స్ తీసుకున్నాను. M1 అనేది ఇలాగే A1తో వెళ్తుంది, M2 అనేది కిందకు వస్తుంది కదా, మరి అది M2 ఏమొస్తుంది? కిందకు వస్తుంది. ఇప్పుడు A1కి A2కి నువ్వు రిలేషన్ చెప్పాలి, ఇది θ. దట్ ఈస్ ద కన్స్ట్రైన్డ్ రిలేషన్. A1కి A2కి రిలేషన్ చెప్తే దట్ ఈస్ ద కన్స్ట్రైన్డ్ రిలేషన్. ఇది A1తో ఇట్లా ముందుకు వెళ్తుంది, ఇది M2 అనేది కిందకు వస్తుంది A2తో. ఈ రెండింటికి ఏంటి కన్స్ట్రైన్డ్ రిలేషన్? ఏంటి కన్స్ట్రైన్డ్ రిలేషన్ చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఈ సర్ఫేస్ తీసుకుని ఆ సర్ఫేసెస్కి పర్పెండిక్యులర్గా ఏమున్నాయో చూసి వాటిని ఈక్వల్ చేయాలి. ఏం చేయాలి? సర్ఫేస్ తీసుకోవాలి, సర్ఫేస్ తీసుకుని ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఏమున్నాయో చూసి వాటిని ఈక్వల్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఏం చేస్తున్నాను ఇక్కడ, ఇది జరిపేస్తున్నాను. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోవాలి, జరిపేస్తున్నాను. సర్ఫేస్ తీసుకుని సర్ఫేసెస్కి పర్పెండిక్యులర్గా ఏముంటే వాటిని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు సర్ఫేస్ తీసుకున్నా చూడండి, సర్ఫేస్ తీసుకున్నా, ఇది θ, దిస్ ఈజ్ ద సర్ఫేస్. ఓకేనా? రెండింటికి మధ్యలో. ఇప్పుడు దీనికి నార్మల్ తీసుకున్నా నార్మల్. ఓకేనా? నార్మల్ అంటే పర్పెండిక్యులర్ తీసుకున్నాను. A2 ఎలా ఉంది? ఇదిగో A2 ఎలా ఉంది? వేరే పెన్ ఉండవా? A2 ఇలా ఉంది. ఓకేనా? ఇది 90 - θ, ఇది θ కదా, ఇదేమో θ. ఇదెంత? 90. ఇదెంత? 90 - θ. అంటే ఇది ఎంత అవుతుంది? θ అవుతుంది. జాగ్రత్తగా యాంగిల్స్ దగ్గర తప్పు రాసుకోకూడదు, యాంగిల్స్ చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఏదో ఒక లాజిక్ వాడి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది θ, ఇది 90. ఇదెంత? 90 - θ. ఇది 90 - θ అయితే ఇది ఎంత అవుతుంది? θ అవుతుంది. సో ఇటువైపు ఎంత ఉంటుంది చెప్పండి? A2 cos θ. ఇటువైపు ఏముంటుంది? A2 sin θ. బట్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? A2 cos θ. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఇట్ ఈస్ నార్మల్ టు ద సర్ఫేస్ తీసుకోవాలి. రైట్, అది A2 స్టోరీ. లెట్ us see A1 స్టోరీ. లెట్ us take the surface again. This is θ. How A1 is హారిజాంటల్. సో ఇక్కడ నుంచి నార్మల్ తీసుకున్నాం కదా, నార్మల్ నుంచి A1 ఎలా ఉంది? ఈ విధంగా ఉంది A1. చాలా చూడాలి.
ఓకేనా, ఏమన్నా ఆ విధంగా ఉంది. ఇది టీటా అయితే ఇదేమవుతుంది, అది టీటానే. సో ఈ కాంపోనెంట్ ఎంత, A1 cos θ. మరి ఈ కాంపోనెంట్ ఎంత, A1 sin. రిజల్యూషన్ ఒక వెక్టార్ని రిజాల్వ్ చేయడం రాకపోతే వెక్టార్స్ చూడాలి. వెక్టార్స్ ప్లేలిస్ట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అందులో రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ మన నార్మల్ ఎవరు, A1 sin θ. సో ఈ పైన A2కున్న నార్మల్ కాంపోనెంట్ అలాగే A1కున్న నార్మల్ కాంపోనెంట్ రెండు ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. అంటే A2 cos θ ఈజ్ ఈక్వల్స్ టు A1 sin θ. This is equals to this. Finish. So A2 is equals to A1 tan θ. This is the constant equation. That is the constant equation. That is the relation between A1 and A2. నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ప్రొసీజర్ ఇంపార్టెంట్, ప్రొసీజర్ జాగ్రత్తగా చూసుకుని ప్రొసీజర్ చూసుకోవాలి. ప్రతిదానికి ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. పాజ్ చేసి నోట్ చేసుకో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఇక్కడ ఒక వెడ్జ్ ఉంది, ఇది ఒక బ్లాక్ ఉంది. బ్లాక్ మాస్ ఎంత, M. వెడ్జ్ మాస్ ఎంత, వెడ్జ్ మాస్ ఏమో క్యాపిటల్ M. ఇప్పుడు ఈ బ్లాక్ని ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్, ఇట్ కెనాట్ మూవ్ ఇన్ దిస్ వే. ఇవన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేసేసారు. ఓకేనా, సో ఇట్ కెన్ ఓన్లీ మూవ్ డౌన్వర్డ్స్. సో ఇది డౌన్వర్డ్ యాక్సలరేషన్ ఉంది దీనికి ఏ అని. మరి ఇది కిందకి డౌన్వర్డ్కి ఇలా మూవ్ అవుతుంటే ఇది వెనక్కి స్లైడ్ అవుతుంది కదా, ఫ్రిక్షన్ ఏం లేదు ఇక్కడ సర్ఫేసెస్. సో ఇది కిందకి వస్తుంటే ఇదేమవుతుంది, వెనక్కి మూవ్ అవుతుంది. దీని యాక్సలరేషన్ ఎంత, క్యాపిటల్ ఏ. దీని యాక్సలరేషన్ ఎంత, స్మాల్ ఏ. వాళ్ళు ఏమంటున్నారు, వాట్ ఈస్ స్మాల్ ఏ, వాట్ ఈస్ క్యాపిటల్ ఏ. స్మాల్ ఏ ఎంత, క్యాపిటల్ ఏ. ఏమి ఇచ్చారు మనకి, మాసెస్ ఇచ్చారు. ఇప్పుడు స్మాల్ ఏ ఎంత, క్యాపిటల్ ఏ ఎంత తీసుకురావాలి అంటే ముందు దీని యాక్సలరేషన్ కిందకి ఏ ఉంది, దీని యాక్సలరేషన్ క్యాపిటల్ ఏ ఉంది కదా, వాటి రెండింటికి రిలేషన్ తీసుకొద్దాం. ఓకేనా, ఆ రెండింటికి రిలేషన్ చూద్దాం. ఇది సర్ఫేస్ యాంగిల్ ఎంత, ఆల్ఫా. ఇది ఏతో కిందకు వస్తుంది, ఈ బ్లాక్ ఏమో ఏతో కిందకు వస్తుంది. సో దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. దీనికి నార్మల్ గీసుకోవాలి కదా, సర్ఫేస్కి నార్మల్ గీసుకున్నాను. దీనికి రెండు ముక్కలు చేయాలి. ఇది ఆల్ఫా కదా, ఇది 90 - ఆల్ఫా అంటే ఇదేమవుతుంది, ఆల్ఫా అవుతుంది. ఇది ఎంతది, A cos ఆల్ఫా. ఇటువైపు ఎంత ఉంటుంది, A sin ఆల్ఫా. గాట్ ఇట్. ఇప్పుడు ఇది తీసుకుందాం, ఈ సర్ఫేస్ ఈ క్యాపిటల్ ఏ తీసుకుందాం అనుకోండి. క్యాపిటల్ ఏ ఎలా ఉంది, ఈ విధంగా ఉంది. ఈ యాంగిల్ ఎంత, ఆల్ఫా. ఇది ఎంతది, క్యాపిటల్ ఏ. ఇటువైపు ఏముంటుంది, A cos ఆల్ఫా. ఇటువైపు ఏముంటుంది, A sin ఆల్ఫా. సో ఇప్పుడు నువ్వేం చెప్పొచ్చు, A sin ఆల్ఫా, A cos ఆల్ఫా మస్ట్ బి సేమ్. దట్ మీన్స్ A cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు A sin ఆల్ఫా. అంటే స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు A tan ఆల్ఫా. ఏకి క్యాపిటల్ ఏకి రిలేషన్స్, ఒక రిలేషన్ వచ్చేసింది కన్స్ట్రెయింట్. రైట్, ఈ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఇది కొంచెం డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ వెడ్జ్ అనేది మనకి ఈ డైరెక్షన్లో ఈ స్మాల్ ఏతో వెళ్తుంటే ఈ స్మాల్ ఎమ్ యొక్క యాక్సలరేషన్ అడుగుతున్నాడు. అది కూడా ఎవరితో అడుగుతున్నాడు, విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ ఎమ్, విత్ రెస్పెక్ట్ టు జీ. అంటే దీని యాక్సలరేషన్ అంటే బ్లాక్ యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్ అడుగుతున్నాడు, బ్లాక్ యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అడుగుతున్నాడు. జాగ్రత్త చూడాలి, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడాలి. ఇప్పుడు ఇది 1 సెంటీమీటర్కి ముందుకెళ్ళింది అనుకుందాం. ఇది 1 సెంటీమీటర్ ముందుకెళ్ళింది. ఎవరు, వెడ్జ్ 1 సెంటీమీటర్ ముందుకెళ్తే ఇది ఫస్ట్ సెగ్మెంట్ అనుకుందాం. దీని లెంత్ ఫిక్స్డ్ కదా, ఈ లెంత్కి పేరేం పెట్టద్దు. ఈ లెంత్కి 1 అని పెట్టుకుందాం, ఈ లెంత్కి 2 అని పెడదాం. ఇప్పుడు చూడండి, ఇది 1 సెంటీమీటర్ ముందుకెళ్తే ఇది ఫస్ట్ సెగ్మెంట్ 1 సెంటీమీటర్ ముందుకెళ్ళాలి, సెకండ్ సెగ్మెంట్ కూడా 1 సెంటీమీటర్ ముందుకెళ్ళాలి. జాగ్రత్త చూడాలి. ఇది 1 సెంటీమీటర్ ముందుకెళ్తే నెంబర్ 1 1 సెంటీమీటర్ ముందుకెళ్ళాలి, నెంబర్ 2 కూడా 1 సెంటీమీటర్ ముందుకెళ్ళాలి. మరి ఈ స్ట్రింగ్ అంతా ఒకటేగా, దిస్ ఈజ్ ఆల్ ఓన్లీ 1 స్ట్రింగ్. ఇది 1 సెంటీమీటర్ ముందుకెళ్తుంది, ఇది 1 సెంటీమీటర్ ముందుకెళ్తుంది. మొత్తం స్ట్రింగ్ ఎంత పైకి రావాలి, 2 సెంటీమీటర్స్ పైకి రావాలి. కాబట్టి దీని యాక్సలరేషన్ ఎంత ఉంటుంది, 2a ఉంటుంది. జాగ్రత్తగా చూడాలి. ఓకేనా, హియర్ స్ట్రింగ్ 1, 2 increases each by 1 centimeter if wedge move 1 centimeter. 1, 2 కూడా ఈచ్ 1 సెంటీమీటర్ పెరుగుతాయి. దేర్ఫోర్ బ్లాక్ మూవ్స్ ఎంతమ్మా, 2 సెంటీమీటర్స్. బ్లాక్ 2 సెంటీమీటర్స్. సో ఇది 1 సెంటీమీటర్ ముందుకెళ్తే
ఇది 2 సెంటీమీటర్స్ పైకి వెళ్తుంది. విత్ రెస్పెక్ట్ టు వాట్? విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్ మీద 2 సెంటీమీటర్స్ వెళ్తుంది. సో దిస్ 2a యాక్సలరేషన్ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 2a. అది అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది, ఈజీ. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఓకే, ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ అడుగుతున్నాడు. యాక్సలరేషన్ ఆఫ్ m కామా క్యాపిటల్ M అంటే యాక్సలరేషన్ ఆఫ్ స్మాల్ m విత్ రెస్పెక్ట్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు బార్ యాక్సలరేషన్ ఆఫ్ m మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ క్యాపిటల్ M. అంతేగా? రిలేటివ్ వెలాసిటీ VAB ఈజ్ ఈక్వల్స్ టు VA మైనస్ VB, సేమ్ అట్లే. సో ఇప్పుడు మనకి ఇది కావాలి, విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ కావాలి. సో AM ఏమీ రాయలేదంటే గ్రౌండే కదా. AM ఈజ్ ఈక్వల్స్ టు AM కామా M ప్లస్ AM. ఆ రెండు కలపాలి అంటే 2aని మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ రాద్దాం. ఇది 2a, ఇదేమో a. మధ్యలో యాంగిల్ ఎంత మరి? ఇదైతే ఆల్ఫా, మరి ఇదేంత అవుతుంది? 180 మైనస్ ఆల్ఫా. సో AM ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ప్యారలోగ్రామ్లా. ఏంటి ప్యారలోగ్రామ్లా? దిస్ స్క్వేర్ అంటే 2a² ప్లస్ దిస్ స్క్వేర్ అంటే a² ప్లస్ 2 ఇంటూ 2a ఇంటూ a ఇంటూ కాస్ 180 మైనస్ ఆల్ఫా. ఫినిష్. గాట్ ఇట్. దాన్ని సాల్వ్ చేస్తే మనకి యాక్సలరేషన్ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ వచ్చేస్తుంది. నోట్ చేసుకుని చేయాలి. నోట్ చేసుకుని దీని ఆన్సర్ కామెంట్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్ చూడండమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది క్యాపిటల్ M అనేది ఏ అనే యాక్సలరేషన్తో వెళ్తుంటే స్మాల్ m అంటే బ్లాక్, దిస్ ఈజ్ వెడ్జ్, దిస్ ఈజ్ బ్లాక్ యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ M, అలాగే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కూడా అడుగుతున్నాను. విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ M అంటే ఇది దీని ద్వారా చూసినప్పుడు ఎటు వెళ్తుంది? ఇటే కదా, పైకి కదా వెళ్తుంది. పైకి వెళ్తుంది. ఎంత వెళ్తుంది అని చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 సెంటీమీటర్ ముందుకు వెళ్ళింది అనుకో, క్యాపిటల్ M 1 సెంటీమీటర్ ముందుకు వెళ్ళింది. క్యాపిటల్ M 1 సెంటీమీటర్ ముందుకు వెళ్తే ఈ స్ట్రింగ్ 1 సెంటీమీటర్ ముందుకు వెళ్తుంది కదా. ఈ స్ట్రింగ్ 1 సెంటీమీటర్ ముందుకు వెళ్ళిందంటే ఇది కూడా ఏమవుతుంది? 1 సెంటీమీటర్ పైకి వెళ్తుంది. అంటే ఇది ఏ ముందుకు వెళ్తే ఇది కూడా ఏ పైకి వెళ్తుంది. సో ద యాక్సలరేషన్ ఆఫ్ స్మాల్ m విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ M ఈజ్ జస్ట్ ఏ. యాక్సలరేషన్ ఆఫ్ స్మాల్ m విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ M ఈజ్ జస్ట్ ఏ. ఇది ఎంత ముందుకు వెళ్తుంటే అది అంత పైకి వెళ్తుంది. ఫినిష్. బట్ ఏంటి ఈ దీంతో చూసినప్పుడు మరి గ్రౌండ్తో కావాలి. గ్రౌండ్తో కావాలంటే ఏం చేస్తావు? ఇప్పుడు ఇది ఉంది యాక్సలరేషన్ ఆఫ్ స్మాల్ m విత్ రెస్పెక్ట్ క్యాపిటల్ M మనం ఎలా రాసుకోవచ్చు? యాక్సలరేషన్ ఆఫ్ m మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ క్యాపిటల్ M అని రాయొచ్చు కదా, రిలేటివ్ యాక్సలరేషన్. సో మనకు కావాల్సింది AM కావాలంటే యాక్సలరేషన్ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ కావాలి. అంటే దిస్ వన్ ప్లస్ దిస్ వన్ రిలేటివ్ వెలాసిటీస్లో మనం నేర్చుకున్నాం. సో అదే ఇక్కడ చేయాలి. సో ఇప్పుడు దీని ఫార్ములా ఏం రాయొచ్చు చెప్పండి? AM ఈజ్ ఈక్వల్స్ టు ప్యారలోగ్రామ్లా AM ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్. ఇదంతా ఇది ఏ, మరి AM బార్ ఎంత? ఏ. సో A² ప్లస్ అంటే P² ప్లస్ Q² ప్లస్ 2PQ అంటే 2 ఇంటూ A ఇంటూ A కాస్ టీటా. కాస్ టీటా అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ దోస్ టూ, అంటే దీనికి మధ్యలో యాంగిల్, దీనికి మధ్యలో యాంగిల్. సరిగ్గా చూడాలి. ఇది ఏ, ఇదేమో ఏ, ఆ రెండింటికి మధ్యలో యాంగిల్. ఇదంతా ఇది ఆల్ఫా, అంటే ఇది ఎంత అవుతుంది? 180 మైనస్ ఆల్ఫా. సో ఇక్కడ 180 మైనస్ ఆల్ఫా. ఫినిష్. అర్థమవుతుందా? సో దీన్ని మనం ప్యారలోగ్రామ్లో అప్లై చేసాం. రూట్ ఓవర్ P² ప్లస్ Q² ఫార్ములా. రైట్. రూట్ ఓవర్ 2a² ప్లస్ 2a² కాస్ 180 మైనస్ ఆల్ఫా అంటే సెకండ్ క్వాడ్రంట్ మైనస్ కాస్. సో మైనస్ కాస్ ఆల్ఫా. సో మనకి ఏమొస్తుంది చూడండి, రూట్ 2a రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ ఆల్ఫా. ఇలా వదిలేసి కావాలంటే ఇంకా ముందుకు తీసుకురావచ్చు. బేస్డ్ ఆన్ ది ఆప్షన్ యూ కెన్ గో. అర్థమైందా? దిస్ ఇస్ ద యాక్సలరేషన్ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. దిస్ ఇస్ ద యాక్సలరేషన్ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ M. నోట్ చేసుకోవాలి. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి.